హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు మామిడికాయ ఊరగాయ మేము ఎలా పెట్టుకుంటామనేది ఈ వీడియోలో చూపించేస్తాం. ఫస్ట్ మామిడికాయలని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. మేమైతే 5 కేజీలు అయితే తీసుకున్నాము. ఆరిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. అందులో 1/2 కిలో ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకోకూడదు, మాడిపోయాయంటే చేదు వచ్చేస్తుంది, ఊరగాయ కూడా కలర్ మారిపోతుంది. అవి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసి ప్లేట్లో చల్లార్చుకోండి. అదే కడాయిలోనే 3 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. 5 కేజీలు మామిడికాయలకి 3 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని దూరగా వచ్చేంత వరకు వేయించుకొని ఇవి కూడా ఆవాలనే వేసి చల్లార్చి పెట్టుకోవాలండి. వేగిపోయాయి కదా. ఇప్పుడు అదే కడాయిలోనే 5 కేజీల మామిడికాయలకి 2 లీటర్లు వేరుశనక్కాయ నూనె వేసుకోవాలి. వేరుశనక్కాయ నూనె బాగుంటుంది, లేదా పామ్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది. ఇవి ప్లేట్లో వేసుకున్నాను, చల్లారుతూ ఉన్నాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాంచుకోవాలండి. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అందులో 2 గుప్పిల వరకు ఆవాలు వేసేసుకోవాలి. అవి లోపల చిట్లుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఎండుమిరపకాయలు మీ ఇష్టము, ఎన్నైనా వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1/2 కిలో వరకు వేస్తున్నాను. అవి నలకొట్టి వేసుకోవాలండి. అలా వేసేయడం వల్ల కన్నా కూడా నలకొట్టడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఊరగాయకి. వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసారంటే మొత్తము కరెక్ట్గా అయితే వేగిపోతాయి. ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లార్చి పెట్టుకోవాలండి. గోరువెచ్చగా కూడా ఊరగాయలు వేయకూడదు. అలా వేసారంటే పాడైపోయే ఛాన్స్ ఉంది. చల్లార్చి పెట్టుకున్న ఆవాలు మెంతులు మిక్సర్ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మెత్తగానే గ్రైండ్ చేశాను, మీరు కావాలంటే జల్లించుకోవచ్చు. ఊరగాయకి ఈ మాత్రం ఉన్నా సరిపోతుంది. లేదు మీకు ఇంకా సాఫ్ట్గా ఉండాలి పౌడర్ అనుకుంటే జల్లించుకొని వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. ఊరగాయ కాయలు అయితే బాగుంటాయండి. ఏ కాయలు అంటే ఆ కాయలు బాగుండవు. అందులో టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసారంటే కరిగిపోతుంది. ఎందుకంటే అప్పటికప్పుడే పెడుతున్నాం కదా, మనకి మామిడికాయ ముక్కల్లోంచి పులుసు మొత్తం అయితే వచ్చేస్తుంది. ఆ పులుసులో కల్లుప్పు అయితే కరిగిపోతుందండి. ఉప్పు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి, మెంతి పొడి వేసేసుకోవాలి. నేను తీసుకున్న 5 కేజీల మామిడికాయ ముక్కలకైతే మసాలా అయితే కరెక్ట్గా సరిపోయిందండి. మనము 5 కేజీలు తీసుకుంటే టెంకలన్నీ పోని 4 కేజీలు అవుతాయి కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొచ్చేసి కారపొడి, మనకి 4 కేజీల ముక్కలే అయి ఉంటాయి కదా. 4 కేజీల మామిడికాయ ముక్కలకి 1/2 కేజీ కారపొడి కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఇంకా మీరు బాగా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకా కూడా మీ టేస్ట్కి సరిపడా అయితే వేసుకోవచ్చు. కారపొడి, ఆవాలు, మెంతి పొడి, కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా చేతితో కానీ గరిటెతో కానీ బాగా మిక్స్ చేశారంటే బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలిపిన మామిడికాయ ముక్కలన్నీ ఒక బకెట్లో, ప్లాస్టిక్ బకెట్లో కావచ్చు లేదా గాజు సీసాల్లో కానీ వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేయడం వల్ల ఉప్పు మసాలాలన్నీ ముక్కలకి పెట్టి కరెక్ట్గా అయితే ఉంటుంది. ఒక బకెట్లో వేసుకున్న తర్వాత కాంచి చల్లార్చి పెట్టుకున్న ఆయిల్ అయితే వేసుకోవాలి. అసలు ఈ ఊరగాయ పెడుతూ ఉంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. ఊరగాయ చాలా బాగుంటుంది. ఆయిల్ మొత్తం వేసేసి ఒకసారి కిందికి పైకి బాగా మిక్స్ చేయాలండి. తేమ అనేది ఎక్కడ తగలకూడదు. మనం తీసుకున్న గర్రెలు కావచ్చు లేదా బకెట్లు కావచ్చు, మన చేయి కూడాను తేమ లేకుండా చూసుకొని పెట్టుకున్నారంటే మామిడికాయ ఊరగాయ అనేది పాడవదండి. ఈ ఊరగాయ మేము పెట్టేసరికి నైట్ 11 అయిపోయిందండి. అందుకే అంత క్లారిటీగా కూడా లేదు. నైట్ మూత పెట్టేసామా, మార్నింగ్ కల్లా చూడండి మనకి మామిడికాయ ముక్కల్లోంచి అంతా పులుసు వచ్చింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది. 4 కేజీల మామిడికాయ ముక్కలకైతే 2 లీటర్ల వేరుశనక్కాయ నూనె అయితే సరిపోయింది కదా. జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకున్నారంటే చాలా రోజులు ఉంటుందండి. నేనైతే మామిడికాయ ఊరగాయ అయితే ఇలా పెడతాను. మీకు ఈ రెసిపీని ఇస్తే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.